హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. మీరందరూ బాగుండాలి, మీతో పాటు మేము కూడా బాగుండాలన్నమాట. సో మార్నింగ్ నుంచి వంటలు గింటలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పూజ చేయాలి అంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. పోలేలు, అన్నం, చారు, పులిహోర వేసినాం అనమాట. దేవుడు పెట్టేసి ఇంకా మేము తినాలి అండ్ రీల్స్ కూడా చేయాలి. సో నేను ఒక్కటే చేస్తాను కాబట్టి పోలేలు మా అత్తమ్మ కూడా రావు. సో చాలా కష్టమైతే ఒక్కటే కాలు నొప్పిస్తుంది మార్నింగ్ నుంచి నిలుచుకొని. సో ఇప్పుడు పూజ చేసేసిన తర్వాత రెడీ అయిపోయాను. సో ఇప్పుడు పూజ చేసేసిన తర్వాత సో నెక్స్ట్ తినేసిన తర్వాత రీల్స్ చేస్తాము. సో మొత్తం వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ప్రొద్దున్న నుంచి ఫాస్టింగ్ లెక్క నుండే శీతాకాలం మనసు ఈ కడుపుకు ఆకలి తెలుసు. ఈ శారీ వచ్చేసి సాహితీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను అనమాట. సో మీకు కూడా నచ్చినట్టయితే కింద వాళ్ళ డిస్క్రిప్షన్ లింక్ అంతా ఇస్తాను. సో చాలా బాగుంటాయి, వాళ్ళ దాంట్లో క్వాలిటీ బాగుంటాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి వెళ్ళేసి చెక్ చేయండి, మీకు నచ్చినట్టయితే తీసుకోండి. సో నాకైతే బ్లాక్ నా ఫేవరెట్ కలర్ కాబట్టి తీసుకున్నాను. సో ఈరోజు ఫెస్టివల్ కదా, అందుకే వేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక శారీ కూడా తీసుకున్నా, అది కూడా మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే పూజ చేసేద్దాం. శారీ అయితే నాకు చాలా నచ్చింది అండ్ బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. మార్నింగే పూజ చేసేసుకున్నాను. సో పూజ తర్వాతనే వంట స్టార్ట్ చేశాను అనమాట. కాకపోతే నైవేద్యం పెట్టాలి కదా, సో నైవేద్యం పెట్టినప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టాను అనమాట. ఎందుకంటే మేము అట్లనే చేస్తాం. సో మార్నింగ్ లేచి పూజ అంతా ఒక్కటే చేసుకొని, అంటే ఒక్కటే చేయాలంటే చాలా కష్టం అందరికీ. మా ఇంట్లో ఏం లేదన్నా 6-7 మెంబర్స్ ఉన్నాము. 7 మెంబర్స్కి చేయాలంటే కష్టమే కదా. సో ఇంకా పూజ అంతా వేసుకొని అంతా ఇంకా రైసు గీసు పప్పు వేసి పూజ వేసుకున్న తర్వాత వంటకైతే స్టార్ట్ చేశాను. సో అప్పటికి పప్పు ఉడికింది, బెల్లం కూడా వేసేసాను. ఇంకా రైస్ కూడా చేసేసాను పులిహోరకి అండ్ అలాగే వైట్ రైస్ ఆ చారులోకి కూడా కావాలి కదా అనేసి. సో ఇంక ఇది పూజ అయిపోగానే మిక్సీకి అయితే వేసేసుకొని, మిక్సీకి వేసినంత తీయలేదు, మిక్సీకి వేసేసుకొని. సో నా కంప్లీట్ ప్రాసెస్ పోలేల ప్రాసెస్, బెంగళూరు పోలేలు మీకు కావాలనుకుంటే కర్ణాటక స్పెషల్ పోలే ఇది. సో మీకు కావాలనుకుంటే నాది దివాళీ వ్లాగ్ అని కొడితే సాయిశ్రీ దివాళీ వ్లాగ్ అంటే దాంట్లో వస్తుంది. ఇంకా మైదా పిండి అయితే కలుపుకుంటున్నాను. సో ఇట్లా మంచిగా కలుపుకుంటేనే మంచిగా సాఫ్ట్గా వస్తుంది, మంచిగా ఉంటుంది. సో అందుకే ఇక ఒక్కటే చేసుకోవాలి కదా అనేసి ఇంకా అన్నీ చేసేసుకున్నాం. మిక్సీ కూడా వేసేసుకొని ఇంకా పిండి ముందే నానబెట్టుకోవాలి 1 అవర్ ముందు, కానీ అప్పుడు ఇంకా కాలేదు అనేసి తర్వాత నానుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత చారు కూడా చేసేసాను గ్యాప్లో వేసేసి తర్వాత పులిహోర వేస్తున్నాను. మా సాయి చారు తిన్నాడు, చారు ఇష్టం ఉన్నది సాయికి, ఇంక అందరం తింటాము. సో ఇంకా సాయి కోసం, చింటూ కోసం ఇంకా పులిహోర అంటే అందరికీ ఇష్టం, నాకు పులిహోర ఇష్టం ఉన్నది కాబట్టి చారు చేసేసిన తర్వాత పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఉగాది ఇట్లనే జరుపుకుంటాం మేము. సో గ్యాప్లో ఏమైందంటే పసుపు డబ్బా అది గ్లాస్ది అనమాట. సో గ్లాస్ది ఇట్లా తీసుకోగానే చేయి జారి పడిపోగానే అది మొత్తం పగిలిపోయింది అనమాట. మళ్ళీ గ్లాసులు మొత్తం క్లీన్ చేసేసుకొని పసుపు అంతా వెత్తేసిన తర్వాత నేనైతే పులిహోర అయితే చేశాను. సో పులిహోర బాగా ఇష్టం మా ఇంట్లో, మా సాయికి అయితే పులిహోర చేసేసాను. పులిహోర అయిపోయిన తర్వాత కూడా ఇంకా పోలే స్టార్ట్ చేశాను అనమాట. సో సాయి బయటికి వెళ్ళి ఉండే అప్పుడు నేనైతే ఇంకా పోలే చాలు చేసుకున్నాను. అప్పటికి అంటే సాయి ఎప్పుడు ఫాస్టింగ్ ఉండడు, నేను నైవేద్యం పెట్టేంత వరకు మాత్రం తినమన్నమాట, నేను సాయి తినము అట్లా. ఇంకా అప్పటికి కాఫీ తాగినాం అంతే, ఇంకేం తినలేదు. ఇంకా పోలేల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. అది కొంచెం టైం పడుతుంది పోలే అంటే, ఒక్కటే అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇటు ఇవి చేసుకోవాలి, అటు కాల్చుకోవాలి. సో కొంచెం ఇదైనా అవి మాడిపోతాయి అనమాట. సో అందుకే 2 అయితే పెట్టాను తవాసు, అంటే ఫాస్ట్గా అయిపోతుంది, అందరు ఆకలికున్నారు కదా అనేసి 2 అయితే వేస్తాను. ఫస్ట్ అయితే ఇక చూడండి, ఒక 2 పెట్టుకుంటే ఇట్లా అవుతుంది అనమాట, మాడిపోతుంది. అందుకే ఇక ఒకటి బంద్ చేసేసుకొని ఒకదాని మీద వేసాను అనమాట. సో 2 అంటే మళ్ళీ అది తీయాలి, ఇది తిప్పాలి, అది తిప్పాలి అంటే బాగా టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అనేసి. సో ఇంకా రాఖీ గడికి కూడా అన్నం పెట్టేసి ఇక పోలేలు అయితే స్టార్ట్ చేసుకున్నా. ఇదంతా ఏ పాటికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మినిమం అందరూ ఒక 3-2 అన్న తింటారు తినేటప్పుడు. సో కావాలి కదా మంచిగానే అనేసి ఇంకా మంచిగానే వేసాను అనమాట. సో ఒక 25 అట్లా చేశాను. అవన్నీ అయిపోతాయి ఒక్కసారిగా అట్లా. సో స్వీట్ ఎక్కువనే తింటారు మా ఇంట్లో, అందరికి ఇష్టం ఈ పోలేలు అంటే, అందరూ బాగానే తింటారు. ఇంకా టైం అయిపోయింది అనేసి ఇంకా ఫాస్ట్గా చేసేసాను. తర్వాత గ్యాప్లో వెళ్ళేసి రెడీ అయ్యి వచ్చేసాను అనమాట నేను. సో ఇట్లా ఒక దాని మీద వేసుకుంటే ఈజీగా, కొంచెం అంటే ఈజీ అంటే మరీ ఈజీ ఏమి ఉండదు, అది చూసుకోవాలి ఇది చూసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో కాయిన 2 తవాస్ అయితే పెట్టుకున్నాను.
కాకపోతే ఒకటి మధ్యలో బంద్ చేశాను అనమాట, రెండు చూసుకోవాలంటే కష్టం అవుతుంది అనేసి. సో కొన్ని కాల్చుకున్న తర్వాత అయితే బంద్ చేసుకున్నాను. ఇక్కడ మా అమ్మతోని మా సాయి జోక్ చేస్తున్నాడు. సో గ్యాప్లో వెళ్ళేసి రెడీ అయ్యి వచ్చేసాను, ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టాలి అనేసి. సో ముందు మాట్లాడిందంతా మీకు తెలుసు, అంటే వీడియో తర్వాతనే. నేను ఎప్పుడన్నా కానీ వంట చేసేకి నేను శారీ వేసుకోను. శారీ వేసుకుంటే నాకు కంఫర్ట్ అనిపించదు, చాలా కష్టంగా అనిపిస్తుంది శారీ వేసుకుని. ఆ వేడిలో ఫస్టే సమ్మరు, ఆ వేడిలో చేయడానికి నాకు అంత ఇష్టం ఉండదు, అందుకే నేను శారీ వేసుకోను. శారీ వేసుకోకుండా ముందే నేను చేసేస్తాను అనమాట. అంత వంట చేసేసిన తర్వాత శారీ వేసుకొని పూజ చేసి నైవేద్యం పెట్టేసి పెడుతున్నాను అనమాట. లేట్ అయిపోయింది అనేసి ఇంకా అంతా ఇక్కడే ఉన్నారు. సో టీవీ చూస్తున్నారు అందరూ. ఇక నేను పూజ చేసేసుకొని నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ సాయితో కొట్టించి, సో మీకే చెప్తున్నా గాయస్ అని, చాలా బాగా చేసుకుంటాం. ఈసారి ఉగాది పచ్చడి అయితే నేను చేయలేదన్నమాట. సో మా సాయికి చెప్పి చాలా అయింది, మామిడి పండు అవన్నీ తీసుకురాలేడు, ఉగాది పచ్చడి అయితే చేయలేదు. సో మా అత్తమ్మ తెచ్చినుండే అదే తాగినాం. ఎక్కువ తాగరు తినరు మా ఇంట్లో అది ఉగాది పచ్చడి, అందుకే చాలా లైట్గా వేరే వాళ్ళ ఇంటి నుంచి తెచ్చి ఉండేదే ఉంటే అదే తాగినాం అనమాట. బేసిక్గా మేమైతే ఈ యాప పువ్వు బెల్లం వేసుకొని తింటుండే, కొంచెం చేదు కొంచెం తీపి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, నైవేద్యం కూడా పెట్టేసాము. ఆరతి ఇవ్వాలి, ఆరతి ఒక్కటి పెండింగ్ ఉన్నది. సో ఆరతి కూడా ఇచ్చేస్తున్నాను. మామ వీడియో తీస్తున్నాడు, అదే మా సాయి చెప్తున్నాడు మా నాన్న వీడియోగ్రాఫర్ అయినారు అనేసి. మామ పాపం కెమెరా పట్టుకుని వీడియో తీస్తున్నాడు అనమాట. చాలా బాగానే చేసుకున్నాం, ఎంజాయ్ చేసాం. తర్వాత రీల్స్ చేసాము. అంటే నిన్న కొంచెం వెదర్ కొంచెం కూల్గా ఉండింది, అందుకే వీడియోస్ క్లియర్గా రాలేదు. ఈవినింగ్ 5:30 ఏమో అయింది, అందుకే రీల్స్ తీసే టైంకి కార్తీ ఇచ్చేసి మీకు కూడా ఇచ్చాను అనమాట, మీకు మా అమ్మకు అందరికీ. వెదర్ కూల్గా ఉన్నింది అనేసి రీల్స్ అంత మంచిగా రాలేదు, కానీ రీల్స్ మాత్రం చాలానే తీసాం. శారీ కూడా చాలా బాగుంది కదా, శారీ నాకు చాలా ఇష్టమైంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీకు ఏదైనా నచ్చితే వాళ్ళ పేజ్లోకి వెళ్ళి చూడని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేశాను. శారీ చాలా అంటే చాలా బాగుంది. ఇక దేవుడికి మొక్కుంటున్నాము. సో ఇవన్నీ చేశాను, మీరు చూసే ఉంటారు. సో పాలు కాగబెట్టాను, నెయ్యి, పోలేలు అన్నీ చేశాను అనమాట ఒక్కటే. ఇంకా పోలేల చారు, ఇంకా పాపడాసు పకోడీ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే టైం అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే రీల్స్ తీసే కయ్యలదు అనేసి ఇంకా తింటున్నాం అనమాట. కెమెరా అయితే సెట్ చేస్తున్నాడు సాయి. సెట్ చేసిన తర్వాత అది ఇక రాకి అటెంప్ట్ చేస్తున్నాడు, నేను వస్తాను అనేసి. వాడికి కూడా ఒక పోలే వేసామన్నమాట, కొంచెమే వేసాము, ఎక్కువేం వేయలేదు, మీరు ఎవరేమన్నా అనుకోండి. ఇక సాయి కెమెరా సెట్ చేస్తున్నాడు. సెట్ చేసిన తర్వాత ఇక తొందరగా తినేసి రీల్స్ తీసేపోదాం అనేసి ఫాస్ట్గా తింటున్నాం అనమాట. ఇంకా తినేస్తున్నాం. అందరికీ పోలేలు అంటే చాలా ఇష్టంగా తింటున్నారు. నేను కూడా ఫాస్ట్గా తినేసాను, టైం అయిపోయింది అనేసి. మీరు ఏమనుకోకండి మరి అంత స్పీడ్గా తింటారని. కొంచెం వీడియో కొంచెము స్పీడ్గా పెట్టాను, అక్కడ మా మామ మీద జోక్ చేస్తే నవ్వు వచ్చింది, అందుకే నవ్వినాం అనమాట గ్యాప్లో. ఫాస్ట్గా తినేసి రీల్స్ చేసేకైతే వెళ్ళాము. మా ఉగాది అయితే ఇలా జరుపుకుంటాం ఇయర్ ఇంకా బాగానే జరుపుకుంటాం, కానీ వీడియో మిస్ అయింది. సాయి బయటికి వెళ్ళి ఉండే కదా సాయంత్రం, అందుకే తీయలేదన్నమాట. నెక్స్ట్ టైం మంచిగా ఇస్తాము, అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. అంటే ఫెస్టివల్ అంటే బాగానే చేసుకుంటాం అనమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే అందరికీ వండేపాటికి కొంచెం ఇదవుతుంది అంట. అంటే ఒక్కడే అంటే బాగా కష్టం. అత్తమ్మకి ఏమో పోలేలు రావు, చూస్తే వస్తుంది కానీ మా అత్తమ్మ రాదు అంటది, చెయ్యదు. ఇక నేను ఒక్కడే వేసుకోబడుతుంది. ఇక అన్నీ వేసుకునే పాటికేమో సాయంత్రం అవుతుంది, ఇక తినిపోవాలంటే కష్టమవుతుంది, అట్లుంటుంది. సో మళ్ళీ వీడియోస్ చేయాలా, రీల్స్ తీసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది అట్లా. సో ఇప్పుడు చెప్పేస్తున్నాను, చాలు అని చెప్పేస్తున్నాను సాయి, అందుకే కొంచెం తినేస్తున్నాను అని చెప్పిన. సో ఇది గైస్ వీడియో, మీరు ఎంజాయ్ చేస్తుంటే ఇది చేయండి. సో గైస్ అది వీడియో. సో అది వీడియో నేను ఎంజాయ్ చేస్తుంటాను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం అయిపోయింది, రీల్స్ తీయాలి. సో ఇప్పుడు వెళ్తున్నాము రీల్స్ తీయడానికి. తినేసి వీడియో మొత్తం కంటిన్యూ అయితే బాయ్ ఫ్రెండ్స్. ఇటు కోసం ఇంకా బంద్